హాయ్ అండి. హాయ్. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ ఆల్రెడీ హౌస్ వార్మింగ్ వీడియో చూశారు. ఫస్ట్ ఈ వీడియో మొదలెట్టే ముందు మీ అందరికి చాలా థ్యాంక్స్ అండి. అంటే చాలా మంది కామెంట్ చేశారు, కానీ నేను అందరికీ పెట్టలేదు కదా మెసేజ్, అందుకని ఈ వీడియోలో చెప్దాంలో తర్వాత అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే ఓకే. సో ఇవాళ ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటానంటే, నీ హౌస్ వార్మింగ్ జరిగింది కదా, హౌస్ వార్మింగ్ జరిగినప్పుడు అందరూ గిఫ్ట్లు తెస్తారు కదా. సో నేను ఇంతకుముందు అనుకునేదాన్ని, ఎవరింటికైనా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు గిఫ్ట్లు అయి పట్టుకెళ్తాం కదా, పట్టుకెళ్ళిన తర్వాత అయ్యో వాళ్ళు ఓపెన్ చేస్తే బాగుంది, ఏం వచ్చి ఏంటో గిఫ్ట్లు అని చాలా ఆత్మతగా ఉంటుంది అనమాట. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో అలాగే మన ఫాలోవర్స్ కూడా అనుకుంటారు కదా, సో గిఫ్ట్లు ఓపెన్ చేసి ముందు మంచిగా చూపెడతాము, అంటే అందరూ కలిసి ఓపెన్ చేద్దాము, మీకు కూడా అలా అనిపిస్తుందేమో, అనిపించి వాళ్ళు ఈ వీడియో ఫుల్గా చూడండి, అంటే ఏమేమి వచ్చినాయి ఏంటి అని. నాకైతే అలాగే అనిపించింది, ఎప్పుడు చూద్దాము, ఎవరైనా వీడియో పెడితే బాగున్నాను, లేకపోతే అవి ఏమేమి వచ్చినాయి కనపడితే బాగున్నాయి, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో అలా అంటే మీకు కూడా అనిపిస్తాయేమో అని చెప్పి నేను ఓపెన్ చేయకుండా మీకోసం అలా దాచిపెట్టి 2 days అవుతుంది హౌస్ వార్మింగ్ అయిపోయి. సో కూర్చుని మొత్తం అన్నీ ఒకసారి ఓపెన్ చేద్దాం, అంటే నాకు కూడా అర్థం కదా అందులో ఏమున్నాయని చెప్పి. సో అదనమాట. ఇంకా మొదలెడదాం మరి. లెట్స్ బిగిన్ ది షో. ఫస్ట్ ఏంటంటే డబ్బులతో మొదలెడదాం మరి, మనీ మనకి ఇంపార్టెంట్ కదా, ఫస్ట్ డబ్బులతో మొదలెడదాము. సో ఫస్ట్ డబ్బులు కార్డు అండి, ఎవరు మనీ కార్డు ఇచ్చారనమాట. ఎవరు ఇచ్చారు ఏంటి పేర్లు మొత్తం చెప్పను నేను, ఎందుకంటే బాగోదు కదా మరి, గిఫ్ట్లు మొత్తం చెప్తాను. సో ఇలా గిఫ్ట్లో ఇందులో పెట్టించారనమాట. తర్వాత విజయన్ కీర్తి, సో ఇలా ఇంకొక కార్డు ఇచ్చారు. ఇందులో అమెజాన్ కార్డు అండి, అమెజాన్ కార్డు పెట్టారు. ఒకళ్ళేమో వీసా కార్డు ఇచ్చారు, మీ ఇష్టం వచ్చినట్టు కొనుక్కోండి అని చెప్పి. ఒకళ్ళు అమెజాన్ ఇచ్చారు, మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోండి అని చెప్పి. ఇంకా తర్వాత స్వీట్ బాక్స్ కూడా పట్టుకొచ్చారండి, కనబడుతుంది కదా, స్వీట్ బాక్స్ కూడా పట్టుకొచ్చారు. ఈ స్వీట్ బాక్స్ అయితే మనం ఓపెన్ చేసాము, అంటే చాలా బాగున్నాయి, టేస్ట్ కూడానే. చూసారా స్వీట్లు అయినాయి భలే ఉన్నాయి, నాకు భలే అనిపించినాయి అనమాట. ఇదైతే చాలా బాగుంది, నాకు ఫ్లవర్స్ టైప్ వచ్చింది, చాలా బాగుంది. సూపర్, చాలా బాగుంది ఇది టేస్ట్. ఏమని గమ్మీస్ టైప్లో అనిపించింది పిల్లలకి, మా పిల్లలు తినేస్తున్నారు అనమాట. చాలా బాగుంది స్వీట్ ప్యాకెట్గా. ఇంకో ఫ్రెండ్ అనమాట, బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తను మంచిగా స్టిక్కర్ ప్యాకెట్లు వేసింది, ఇప్పుడు పెట్టానా పట్టుకొచ్చింది. ఓ సిల్వర్ విత్ గోల్డ్ అలా వస్తుంది కదా, పెండెంట్ తీసుకొచ్చింది తను. రియల్ సిల్వర్ అండ్ గోల్డ్తో వస్తుంది కదా, మనకు సిల్వర్ ఐటెంలు వస్తున్నాయి కదా ఇప్పుడు, సిల్వర్ ఐటమ్ అనమాట. చూసారా బాగుంది కదా, పెండెంట్ అనమాట. పెండెంట్ వేసుకుని మనం చైన్కి వేసుకుంటాం కదా, ఆ టైప్ పెండెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా తర్వాత పసుపు కుంకుమలాగా మనకి బ్యాంగిల్స్ ఇచ్చారు, బ్యాంగిల్స్ ఇచ్చేసి ఇంకా ఇలా సిల్వర్ ఐటమ్ ఇవి ఇచ్చారు. దాంతోపాటు ఈ గిఫ్ట్ కూడా పట్టుకొచ్చేసారు అనమాట. ఇది ఓపెన్ చేసేద్దాం ఇప్పుడు మనం, ఇందులో ఏముందో. అయ్యి బాబు మంచి బలంగా ఉండడానికి దిట్టంగా నట్స్ పట్టుకొచ్చేసారండి. అసలే నేను దిట్టంగా ఉన్నాను, ఇంకా దీనికన్నా దిట్టం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సర్లే ఇంకేం చేస్తాం మరి, తెచ్చినప్పుడు కుమ్మేయాలి కదా, వేసేస్తానులే. జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, పిస్తా, వాల్నట్లు, లేదు ఇందులో ఇంకేముంది, బాగా తిని అంతే కదా, ఆడవాళ్ళు బలంగా తినాలి, తింటేనే అన్నీ చేసుకోగలుగుతాం మరి. అది ఇక్కడ పెట్టాను. నెక్స్ట్ డే ఇంకా మిగతా కార్డులు అనమాట కనపడుతున్నాయి కదా. అమెజాన్ గిఫ్ట్ కార్డు ఒకటి, ఇంకో అమెజాన్ కార్డు, ఇంకా తర్వాత మా మరిది కూడా ఇచ్చాడు. తర్వాత ఇంకో గిఫ్ట్ కార్డు, ఇది గిఫ్ట్ కార్డే, ఇందులో గ్రీటింగ్ కార్డు కూడా ఉంది. ఇలా మంచిగా గిఫ్ట్ కార్డు ఇచ్చారండి, కార్డు కూడా భలే ఉంది చూడడానికి. సో అది గ్రీటింగ్ కార్డు ఇచ్చారు. ఎవరు ఏంటో చెప్పనన్నాను కాబట్టి చెప్పను, బట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మనీ ఇచ్చారు, సో మనీతో మాకు ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు అదనమాట. సో మనీ అయిపోయింది అక్కడికే. ఇప్పుడు గిఫ్ట్లు అనమాట. ఒకళ్ళ దగ్గర నుంచి ఇలాగా వాటర్ తట్టుకొచ్చారు. సో బాగుంది కదా, భలే యూజ్ అయిపోద్ది అనిపించింది. గంట తీసి పక్కనెట్టేద్దాం మరి, తీసి సర్దాలండి. అసలు ఏమి సర్దలేదు, ఇంకా సర్దుదానికి ట్రై చేస్తా ఉన్నాను కానీ అవ్వట్లేదు అనమాట. ఆ వర్క్ ఈ వర్క్ సరిపోతుంది. ఇంకా బాబాయ్ ఇది ఓపెన్ చేయాలని టైం పట్టేద్ది అనుకుంటా. అబ్బా స్వీట్ మాత్రం భలే ఉందని బాబు తింటుంటాను. ఇది ఎక్కడ ఉంది ఓపెన్ చేసేది, రావట్లేదే. సరే ఇలా చూపించేస్తాను. ఇంకా కనబడుతున్నాయి కదా మీకు,
పేరు నేను అదే ఫ్రంట్ కెమెరా పెట్టాను కదా, అందుకని అలా కనబడుతుంది. బట్ ఇలా ఇచ్చారనమాట. ఇందులో ఏంటంటే సెట్లు వస్తాయి మనకి, డిన్నర్ సెట్. ఆ ప్లేట్లో డిజైన్ అనమాట, ఒక పండు పెట్టారు కదా. సో ఇలా వచ్చింది. మొత్తానికి ఓడుకోవడానికి బాగుంది. నాకు స్టీల్ ప్లేట్లు బాగానే అనిపిస్తాయి, కానీ వాష్ చేసుకోవడానికి కడుక్కునేటప్పుడు పింగాణి ప్లేట్లు అయితే భలే అనిపిస్తాయండి. సిరమిక్ది చాలా బాగుంటాయి అనమాట నాకు. అంటే తోముకోవడానికి అంటే కంఫర్టబుల్గా ఉన్నట్టుంటాయి, ఈజీగా వదిలిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనమాట అది స్పెషల్గా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అండి. దెన్ నెక్స్ట్ అది థ్యాంక్ యూ అని రాశారు. ఇదైతే ఏంటంటే ఓపెన్ చేయలేదు. చూసినట్టు కామెంట్ చేయండి, మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా గిఫ్ట్లు చూడాలని. నాకైతే తెచ్చినంటే చూసి అనిపించింది. మీకోసమే ఆగా అమ్మా పొలాలు పెట్టారనుకోకండి. సో మనకి జర్మన్ సిల్వర్ వస్తుంది కదా ఐటమ్స్ అన్నీ బాక్స్లో పెట్టి పంపించారనమాట. ఒకసారి మీకు బాక్స్ చూపిస్తానండి. ఇలా చిన్న చిన్న ఐటెంలు పసుపు కుంకుమ గంధం పెట్టుకుని తర్వాత ఆరతిచ్చుకుని ఈ టైప్లో కనబడుతుందా సిల్వర్ ఐటెంలో పంపించారనమాట. థ్యాంక్ యూ అండి పంపించిన వాళ్ళు, చాలా బాగుంది పట్టుకొచ్చినందుకు. ఇంకా తర్వాత ఇంకో ఫ్రెండ్స్ అయితే పాట్స్ పట్టుకొచ్చారు. నాకు మొక్కలంటే పిచ్చి, ఎలాగో మొత్తానికి కనిపెట్టేసినట్టున్నారు. సో ఇలా 2 మొక్కలు తెచ్చారనమాట. సో నేను ఇంకా ఇంటికి బాగా సెట్ అయిపోతాయి అనుకున్నాను, కానీ ఎక్కడ పెట్టాలో చూసి మెల్లిగా అరేంజ్ చేస్తాను. ఇదైతే పీస్ లిల్లీ అనమాట. ఇది చాలా ఈజీగా మనము హ్యాండిల్ చేయొచ్చు దీన్ని. వాటర్ ఇప్పుడు 1 వీక్ ఒకసారి పోసుకున్నా సరిపోద్ది అనమాట. సో బాగా షేడ్లో పెట్టుకోలేదు, అసలు కొంచెం కూడా ఎండ తగలకూడదు. సో అదనమాట అది మొక్కల గురించి. ఇంకా తర్వాత ఇంకొకళ్ళు అయితే జాకెట్ ముక్కను, ఇందులో మళ్ళీ గిఫ్ట్ కార్డు పెట్టారండి, విసా గిఫ్ట్ కార్డు. అండ్ ఆరెంజ్లు కూడా ఉన్నాయి, బత్తాయిలు చూసుకోలేదు నేను. ఇప్పుడు తినాలి, ఇంకా వీడియో అయిపోయాక తినేస్తానులే. ఇది మనకి చూస్తారు కదా వుడ్ పీసెస్. ఇవి ఏంటంటే మనకి టేబుల్ మీద పెట్టుకుంటాం కదా, డిషెస్ అవి పెట్టుకోవడానికి. దీని మీద వేడి తగిలిన తర్వాత మన టేబుల్స్ అవి పోకుండానే. సో అలాగనమాట, బాగున్నాయి కదా. అబ్బా ప్యాకెట్ చేసారంటే భలే ఉంది. బాగుంది కదా ఇది ఎంతకనే. సో ఇది ఏంటంటే మనకి సోపు, హ్యాండ్ వాష్, ఏమంటారు హ్యాండ్ సోపు, స్ట్రెస్ రిలీఫ్ రూమ్ స్ప్రే. అండ్ మనకి ఏంటంటే ఇది క్యాండిల్ అనమాట, మింట్ ఫ్లేవర్లో వచ్చినాయి, అందుకే ఇలా గ్రీన్ కలర్ ఇచ్చాడు. సో ఇదండి. ఓపెన్ చేయకపోయినా కూడా స్మెల్ వస్తుంది. ఇది చాలా బాగుంది. నేను బ్రాండ్ అయితే మీకు ఒకసారి పెడతాను కింద, యూకలిప్టస్ అనమాట. చాలా బాగుంటుంది, అంటే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అది. నేను మామూలుగా పిల్లలకి ఏమంటారు కోల్డ్ అది వచ్చినప్పుడు ఇంట్లో చిన్న యూకలిప్టస్ బాటిల్ తీసుకుని ఇంట్లో వాడుతూ ఉండేదాన్ని. అదైతే బాగా పనిచేస్తుంది. కిర్క్లాండ్ హోమ్స్ వైట్ అండ్ గోల్డ్ సెరమిక్ క్లామ్ షెల్ అప్ లైట్. ఇది లైట్ అంటండి. ఈ పాటికి మా ఆయన ఉంటేనే దాదా ఓపెన్ చేయని కేకేద్దును. ఏం చేస్తాం, మనం ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఇంత ముక్క లోపలికి ఎట్టాడండి, ఇది రావడానికి పిచ్చికిపోతుంది. అమ్మయ్య మొత్తానికి మీకోసం ఓపెన్ చేశానండి. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. చివరి వరకు ఉన్న చూసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీకోసం ఓపెన్ చేశాను నేను, లేకపోతే పక్కన ఆడేది. అయ్యి బాబు పిల్లి తుడుచుకోలేక అయిపోతున్న పని. మీకోసం ఎలాగైనా తీసేయాలని చెప్పి చేస్తున్నాను. ఇదండి టైం మొత్తానికి అన్నీ ఓపెన్ చేసి ఇది ఫ్రిడ్జ్లో ఎప్పటికీ అయిపోద్ది. నాకు మాత్రం వాళ్ళకి పెళ్ళి నాకు చూసారా, మా పిల్లలు వచ్చేలోపే ఇదన్నీ ఫ్రిడ్జ్ లేకపోతే దీంతో తెగాడతారు. ఇప్పుడు ఇలా దాన్ని గీరుకుంటానే. ఇదన్నమాట లైట్, చూసారా ఆల్చెప్పలో సముద్రంలో తీసినట్టుగా ఉంది. సో ఇందులో లోపల లైట్ వచ్చిందనమాట, మనం పెగ్గెట్టేసుకోవడమే. సో నైట్ ల్యాంప్ అలా పెట్టుకోవడానికి టేబుల్ ల్యాంప్ చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి, భలే ఇచ్చారు కదా, మంచి క్రియేటివిటీగా ఆలోచించి ఇచ్చారు, చాలా బాగుంది. నేనైతే వాడేస్తాను. మరి అది ఫైనల్గా ఇక్కడ చూపించాను. ఇంకా కొంతమంది మనకి మొక్కలు కూడా ఇచ్చారు. అదేంటంటే కొన్ని ఇండోర్ ప్లాంట్లు, కొన్ని అవుట్డోర్ ప్లాంట్లు. అది కూడా చిన్న లుక్ వేస్తాను. ఆగండి,
బయట మొక్కలు కూడా లుక్ వేసేస్తాను, అవి కూడా చూసేద్దరు కానీ ఏమేమి మొక్కలు ఇచ్చారో. బాబా దీంతో కానీ నడిచేళ్ళని కొప్పు ఇదంతా అయిపోద్ది మనకు. సో బయట కూడా చూపించేస్తాను, అది కూడా చూసేద్దరు కానీ. ఇజ్జి బాబు ఎండ పేలిపోతుంది. చూసారా మీకోసం ఎంత కష్టపడుతున్నానో, ఎండలోకి కూడా వెళ్తున్నాను మీ వల్ల. కామెడీ చేస్తున్నావా? జాగ్రత్తగా చూడండి. ఇదిగో ఎల్లోది ఒకటి ఇచ్చారు, తర్వాత ఈ రెడ్ కలర్ టైప్ అనమాట. సో పాతాలే, ఇంకా పాతలేదు. ఇంకో మట్టి అది ఇక్కడ పెట్టాను, దాని గురించి కూడా తర్వాత పెడతానులే. ఇంకొకటి ఏమని మనకి ఇండియాలో ఉంటుందండి దీని పేరు, ఇక్కడ ఏమంటారో తెలీదు. మేమైతే దీన్ని నందివర్ధన పూలు ఏదో అనివాళ్ళు అండి, సరిగ్గా గుర్తురావట్లేదు నాకు. మీకు పూలు చూపిస్తాను, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఇలా ఉంటాయి అనమాట. దీన్ని గార్డెనీ అంటున్నారు కానీ మాకు నందివర్ధన పూలు అనివ్వరండి. ఏమి కనబడుతుందా, ఈ టైప్ అనమాట. సో అది అలా ఆ గిఫ్ట్లు ఇచ్చారు. సో నేనైతే పక్క వాళ్ళకి ఏం గిఫ్ట్లు వచ్చిందో తెలుసుకోవడంలో చాలా ఆనందం వచ్చేది నాకు. సో మీరు కూడా అలాగే అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసి ఉంటారు వీడియో. సో అది మరి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఫాలో అయిపోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.